In figure A, mass 2m is fixed on mass m, which is attached to two springs of spring constant K. In figure B, mass m is attached to two springs of spring constant K and 2K. If mass m in A and B are displaced by distance x horizontally and then released, then time period T1 and T2 corresponding to A and B respectively follow the relation. మాస్ స్ప్రింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారు. మనకు ఆ విషయంలో టైం పీరియడ్కి ఒక ఫార్ములా రాస్తుంటాం. T is equal to 2 pi root of mass by spring constant. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 2 ఎలాగూ నెంబరు, అది కాన్స్టెంట్. సో టైం పీరియడ్ ప్రపోర్షనల్ టు స్క్వయర్ రూట్ మాస్ బై ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అనుకుందాం. ఇక్కడ రెండు స్ప్రింగులు ఉన్నాయి కాబట్టి, ఓకేనా. సో టైం పీరియడ్ ఈ ఫస్ట్ డయాగ్రామ్లో T1కి మనం ప్రపోర్షనల్గా రాద్దాం. ఏమని? రూట్ మాస్ ఎంత మొత్తము 3m అండ్ బై ఇక్కడ ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ రాయాలి. ఇక్కడ ఈ రెండు స్ప్రింగ్స్ కనెక్ట్ చేసి ఉండేది ప్యారలల్గా. సో ప్యారలల్గా రెండు స్ప్రింగ్లు కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్కి మనకు ఫార్ములా ఏంటి? K1 ప్లస్ K2 రెండు యాడ్ చేయడమే. సో K ప్లస్ K అంటే 2K. అలాగే సెకండ్ డయాగ్రామ్ విషయానికి వస్తే అక్కడ టైం పీరియడ్ వచ్చి T2. సో దానికి మనం ప్రపోర్షనల్గా రాయాలి కదా మాస్. ఇక్కడ మాస్ అంత ఇక్కడ ఎంఏ అండ్ ఇక్కడ మనం స్ప్రింగ్ కాన్స్టెంట్, ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇన్వర్స్లీ కదా, టైం పీరియడ్కి K ఇన్వర్స్లీ. సో T2కి ఇక్కడ ఇన్వర్స్లీలో రాయాలి, ఓకేనా. సో ఎఫెక్టివ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే ఇది కూడా ప్యారలల్ కనెక్షనే కాబట్టి సో K1 ప్లస్ K2, K ప్లస్ 2K 3K అయిపోయింది. చూడండి మీ ఆన్సర్. T1/T2 ఎంత వస్తుంది ఇక్కడ మీకు? ఇక్కడ చూడండి m క్యాన్సిల్, K క్యాన్సిల్, ఇక్కడ √9 అంటే 3 వచ్చేస్తుంది, కింద √2 అంటే 3:√2 మన ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది చూడండి, T1/T2 = 3/√2. సో ఈ ఆప్షన్ని మీరు పిక్ చేయండి.